హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో చేసిన ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇడ్లీ దోశల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలోనే చాలా సింపుల్గా త్వరగా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ పచ్చడి కోసం మీడియం సైజులో ఉన్న ఒక మామిడికాయను తీసుకుని పైనున్న తొక్కను తీసేసి బాగా కడిగి ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయకి నాకు ఈ కప్పుతో అరకప్పు వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా పచ్చడిలో పల్లీలు వేయడం వలన మనకి పచ్చడి సాయంత్రం వరకు ఉన్నా సరే నీరుగా రాకుండా గట్టిగా ఉంటుంది. సో ఇలా పల్లీలు లోపల వరకు పచ్చి అనేది లేకుండా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే మన కారానికి తగ్గట్టుగా 10-12 వరకు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే పచ్చిమిరపకాయలకి బదులుగా ఎండుమిరపకాయలనైనా వేసుకోవచ్చు, లేదా సగం పచ్చిమిరపకాయలు సగం ఎండుమిరపకాయలనైనా వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి కూడా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని అలాగే 3 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలకి 1/2 కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 గుప్పెడు వరకు కొత్తిమీర ఆకుని వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని ఈసారి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు పులుపు సరిపోయింది లేనిది చూసుకోవాలి. మనకేమన్నా ఉప్పు పులుపు తక్కువైంది అనిపిస్తే కనుక మరి కొంచెం వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకుని పచ్చడిని తాలింపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అలాగే 4 ఎండుమిరపకాయలని కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 చిటికెడు వరకు ఇంగువాని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.